హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో చాలా మంది చాలా రకాలుగా చాలా మాకు మెసేజెస్ చేశారు, కింద కామెంట్స్ చేశారు, అన్న ఒకసారి మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్లో ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి. సో ఎందుకు ఇంతలా చెప్తున్నారు అని చెప్పేసి మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇప్పుడే వచ్చాం. ఇక్కడ ఏదైతే యూనిక్ డిషెస్ ఏదైతే మీకు జెన్యున్ రివ్యూ ఇస్తాను అనమాట. ఏదంటే టిఫిన్స్ ఇడ్లీస్ అలాంటివి కాదు, ఏదైనా డిఫరెంట్ పేరుతో కానీ ఒక డిఫరెంట్ డిష్ డిఫరెంట్ అక్కడ డిష్ ఏదైనా మేకింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా అన్ని డిఫరెంట్ ఉంటే ఒకసారి మనం తీసుకుందాం. ఒకసారి మనం మేకింగ్ చూద్దాం, అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు, టేస్ట్ ఎందుకు అంత అలా వచ్చింది అనేది. ఇంకా ఒకసారి జెన్యున్ రివ్యూ ఇస్తాను అనమాట. సో మీరు వీడియోస్ చూస్తూ ఉండండి. సో ఎట్టకేళ్ళకి మనం మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసామంట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం తినాలి అని ఆలోచిస్తే ఇక్కడ పానీపూరి బండి ఉంది. పానీపూరి బండి ఏం స్పెషల్ రా అంటే ఏం స్పెషల్ లేదు అక్కడ. జస్ట్ పక్కన మనకి మసాలా పావ్ అని కొంచెం కొత్తగా ఐటమ్ అని పెట్టారు. సో పావ్ బజ్జీలో మేము మసాలా పావ్ బజ్జీ తినము. ఇంకా మసాలా పావ్ ఏంటో అని మనం ఆలోచించినట్లయితే మాకు తెలియదు ఏం తినాలనేది. సో అందుకే మనం మసాలా పావ్ దగ్గరికి వచ్చేసాం. ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉండేది అనేది. మసాలా పావ్. సో గైస్, పావ్ బజ్జీలో మీరు చాలా ఫ్లేవర్స్ తినే ఉంటారు, కాకపోతే ఇది మసాలా పావ్ అంట. నాకు పేరు ఏదో కొంచెం యూనిక్గా అనిపించింది. మేకింగ్ కూడా కొంచెం యూనిక్గా ఉంది కదా. ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉండేది అనేది. మసాలా పావ్ ఏం లేదు, ఏదైతే పావులో ఏదైతే కర్రీ ఉందో దానిపైన గార్నిష్ చేసి ఇచ్చాడు అనమాట, అంతే, ఇంకేం లేదు. ఒకసారి మనం ట్రై చేద్దాం. మనం ఏది తిన్నా కానీ ఫస్ట్ పొగలు బీభత్సంగా వస్తున్నాయి. సార్ మీరు చూడండి ఎలా ఉందో. ఏదైతే బ్రెడ్ పీసెస్ ఏదో స్లైస్ వేసి ఇచ్చారనమాట. స్లైస్ వేసి జస్ట్ చాలో ఫ్రై చేశారు, దాని తర్వాత అది కర్రీ వేసి ఇచ్చారనమాట. అంటే కొంచెం యూనిక్ ఫ్లేవర్ వచ్చింది. అంటే ఏంటి, కొంచెం యూనిక్ ఫ్లేవర్ వచ్చింది, అంతకు మించి ఇంకేం రాలేదు. మసాలా పావ్ అంటే డైలీ మనం తినే పావ్ బజ్జీ లాగే ఏంటంటే జస్ట్ కట్ చేసి మనం చాలో ఫ్రై చేసి ఇచ్చారు అంతే. యూజువల్లీ మనం పావ్ బజ్జీ ఎలా తింటాం సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది, జస్ట్ ఇలా కట్ చేస్తారు. అంతకు మించి ఇందులో మ్యాజిక్ మసాలాస్ కానీ అలాంటి ఏమీ లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. మీరు తినాలంటే ఒకసారి మీరు కూడా మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ అండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఉందన్నమాట, పానీపూరి బండి పక్కనే ఉంది, స్టార్టింగ్లోనే ఉంది. మసాలా పావ్ అని చెప్తే ఒకసారి మీరు టేస్ట్ చేస్తే మీకు తెలుసు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.